నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని అగ్రహారం గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ మిర్చి సాగులో రైతులు ఎటువంటి వ్యవసాయ మెలకువలు పాటిస్తున్నారు, ఎకరాకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, తిరిగి ఎంత రాబడి వస్తోంది, మిర్చికి పిచికారీ చేస్తున్న మందుల వివరాలతో పాటుగా మిర్చిలో నష్టం రావడానికి గల ప్రధాన కారణాలు తదితర అంశాలపైన గ్రామ రైతుల నుంచి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. మిర్చి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఒకవైపు పెట్టుబడికి సంబంధించి అధిక వ్యయాలు అవుతున్నాయి. అలాగే కష్టపడి పండించిన పంటలకు రేట్లు రావటం లేదు అని చెప్పి అనేక కష్ట నష్టాలకు వచ్చి ఎంత మిర్చి పండించినా కూడా పెట్టిన పెట్టుబడి రాక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారు, అసలు నేరుగా పొలాల్లో రైతులు ఏదైనా పంట సాగును అవలంబిస్తున్నారు మాట్లాడడానికి కూడా కొంతమంది రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చాలా సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నాం. మా చుట్టుపక్కల మా పంచాయతీ మొత్తము మిర్చి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మనకు డ్రిప్పు అనేది లేదు. డ్రిప్పు వచ్చిన తర్వాత ఎకరా పెట్టుకునే వాళ్ళు 4 ఎకరాలు పైరు పెడతా ఉన్నారు. ఒక 5 సంవత్సరాల క్రితము మంచి పంటలు వచ్చేది, మంచి ఆదాయం వచ్చేది, బాగా ఉన్నది. ఇప్పుడు చూస్తే ఇట్లా పెట్టుబడి పెరిగింది, మందులు పెరిగినాయి, ఇట్లా జబ్బులు పెరిగినాయి, అన్నీ పోను మనకేమీ మిగలడం లేదు. ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి మేము మందు కొట్టేది, ఇప్పుడు వచ్చేసి 5 రోజులకు ఒకసారి మందు కొట్టాల్సింది వస్తుంది. 5 రోజులకు ఒక ఎకరాకు వచ్చేసి 6,000 రూపాయలు మందు అవుతుంది. ఒక కోత నుంచి మరో కోత వచ్చే వరకు 5 సార్లు మందు కొట్టాలి. 5 సార్లు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు ఎకరాకు ఒక 50 మూటలు ఆ కోతకు దిగితే 50 మూటలకు 25 మంది కూలీలు కావాలా. 25 మందికి మనిషికి 300 రూపాయలు వంతున వాళ్ళ కూలీలు ఇవ్వాలా. వాళ్ళ కూలీలు పోయి మనకు మందులు పెట్టుబడి పోయి ఆడికాడికి నడుస్తూ ఉంది పంట. కాబట్టి మీరు గవర్నమెంట్ ఏదన్నా కొద్దిగా మాకు చూసి మద్దతు ధర ప్రకటించి మా మీద ఏదన్నా ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పంట. మాకు ఈ వ్యవసాయం అనేది 10 రూపాయలు రావడమా పోవడమా అనేది దీనిపైన ఆధారపడతాం మేము. కానీ ఇది 10 సంవత్సరాల నుంచి విపరీతమైన నల్లి ఇల్లి ఇదేందో తాబీలు పురుగా పురుగు పడింది. అది ఏ మందు వేసినా సాగదు, అదంతా నాకేస్తుంది. ఆ బ్లడ్ నాకే చుట్టూ పడిపోతాయి. మళ్ళీ కొత్తది నల్లి అనేది వచ్చి ఎర్ర నల్లి, తెల్ల నల్లి, వీటికి జబ్బులు విపరీతంగా పెరిగినాయి. విపరీతంగా పెట్టుబడి అయింది. కూలీలు పెరిగినాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా మాకేదన్నా రైతు అంటే జనరల్గా ఏందో రైతే రారాజు వెన్నెముక అని అంటారు, మాటలు అంటారు. కానీ రైతును మాత్రం అభివృద్ధి చేసిన ఆధారాలు లేవు. రైతు పక్షాన మీరు గవర్నమెంట్ కానీ నాయకులు కానీ రైతులు ఏదో అభివృద్ధి చేయాలా, అన్నం పెట్టే రైతు అనేది తెలుసుకొని న్యాయం చేస్తే రైతు ఉంటేనే రాజ్యం, అన్నం పెట్టే రైతు. కాబట్టి మీరు రైతును అభివృద్ధి చేసే ప్రయత్నాలు రాజకీయంగా అయితేనేమి ప్రభుత్వాలు అయితేనేమి నిర్ణయం తీసుకుంటే మంచిది. నా పేరు కాసా వెంకట సుబ్బారెడ్డి, బొమ్మవరం పంచాయతీ అగ్రహారము విలేజ్. గత 5 సంవత్సరాల ముందు మిరప చెట్లు బాగా అయ్యేది. 5 సంవత్సరాల తర్వాత యువతల నుంచి ఈ ట్రిప్స్ అనేది వచ్చినాక మిరప చెట్లు భారీ పెట్టుబడులు వచ్చి అవి ఎన్నిసార్లు మందు కొట్టినా 4 రోజులకు ఒకసారి మందు కొట్టినా అవి కవర్ కావడం లేదు. పెట్టుబడులే భారీగా పెరిగిపోయినాయి. పెట్టుబడులకే ఏం మిగలడం లేదు. ఆడికి సరిపోతుంది, లాసే వస్తుంది. గాను ఈ ట్రిప్స్ అనేది కానీ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ కనుక్కుంటే ఈ మిరప చెట్లు నిలబడతాయి, లేకపోతే ఏమీ లేదు. మేము గత 30 సంవత్సరాల పైనుంచి ఈ రకాలు సాగు చేస్తున్నాము. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఈ వైరస్ ఎక్కువైపోయి ఈ వైరస్ తట్టుకోలేక చాలామంది టిల్లర్లు కొట్టి ఇదైపోయినారు. కొంతమంది మాత్రం ఏదో రోజు 3 రోజులకు 4 రోజులకు మందు కొట్టిన వాళ్ళు మాత్రం ఆపుకోగలిగి ఉండరు. విపరీతంగా పెట్టుబడి అయిపోతుంది. ఎకరాకు 2 లక్షలు కూడా అవుతుంది లాస్ట్కి. ఈ 2 లక్షలు అయినా కానీ ఆ పెట్టుబడి తీర్చడం వల్ల రైతులకి పెట్టుబడి తీసే స్థితిలో కూడా లేరు ఈ సంవత్సరం, ఈ వైరస్ ఎక్కువ వల్ల. అది అన్న
ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత ఎకరాకి ఆదాయం ఇప్పటికేం రాలా, ఎవరికి పెట్టుబడులు పెట్టేదే కానీ వర్షాలు ఎక్కువైనందువల్ల ఆదాయం ఏం రాలా. దిగుబడి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి ఎకరాకు 100 బస్తాలు కోసేవాళ్ళం, ఇప్పుడు ఎకరాకు 30 నుంచి 40 బస్తాల కన్నా ఎక్కువ కావటంలా. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకుంటే ఏదో మంచి ధర కల్పించి ఆదుకుంటేనే రైతులందరూ గిట్టున పడగలరు. మొత్తం మీద చూసుకుంటే ఎకరాకి సుమారు 2 లక్షల పైన పెట్టుబడి అవుతోంది. ఇంత పెట్టుబడి పెట్టినా కూడా సరైన మద్దతు ధర లేకపోవడం, సరైన రేట్లు లేకపోవడంతో ఇది తాము పెట్టిన పెట్టుబడి చేతికి అందక అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ అగ్రహారం ప్రాంతంలోనే 450 ఎకరాల పైన కూడా మిర్చి పంట సాగు చేస్తున్నాం. గత 20 సంవత్సరాలు ఎప్పుడు చూడనంత గడ్డు పరిస్థితులు, ఎప్పుడు చూడనంత రోగాలు, చీడపీడలన్నీ కూడా ఈ మిర్చి పంటకు ఆశిస్తున్నాయి. సో మొత్తం మీద ఇటు ప్రభుత్వం కూడా తమకు కనీస మద్దతు ధర కావచ్చు, ఇటు సబ్సిడీలు కావచ్చు, ఈ విధంగా ప్రోత్సాహం అందించి కనీసం మమ్మల్ని ఆదుకుంటే, తమకు మద్దతు తెలిపితేనే జీవించగలం. ఈ పంటలు తప్ప వేరే పంటలు మేమేమి పండించలేము. ఎన్నో సంవత్సరాలుగా మిర్చి పంటలు సాగు చేస్తూ కష్ట నష్టాలు కోరుస్తూ పండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఒక రైతు రామాంజనేయుడు మనతో పంచుకున్నారు. సో మొత్తం మీద బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో మిర్చికి సంబంధించి అనేక మంది రైతులు పంచుకున్న భావాల్లో రామాంజనేయుడు కూడా తన అనుభవాలు, తన భావాలని పంచుకున్నారు.